హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్రంట్ ఆఫీస్ ఫ్యాకల్టీ సలీం అన్సారీ గారు. నమస్కారం సలీం. నమస్కారం. సో హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక ట్రెండింగ్ కోర్స్ అయిపోయింది. అందరూ చాలా ఇష్టంగా చేస్తున్నారు. బికాస్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈవెన్ ఇన్ ఫారిన్ కంట్రీస్లో కూడా. యెస్. అంటే ఇప్పుడు ఇంకొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే బార్ టెండింగ్ అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఏంటి బార్ టెండింగ్ అంటే? యెస్ సార్. బార్ టెండింగ్ అనేది బార్ ఆపరేషన్‌కి సంబంధించిందండి. ఓకే. అండ్ బార్ కాకుండా ఎస్పెషల్లీ ఇది పబ్స్‌కి సంబంధించిందనమాట. యెస్. ఓకే. పబ్స్‌కి ఎవరైతే వెళ్తారో హ్మ్. ఇక్కడ డైరెక్ట్‌గా లిక్కర్ తీసుకోకుండా హ్మ్. ఈ కాక్టైల్స్, మాక్టైల్స్ అనేవి ప్రిఫర్ చేస్తా ఉంటారు. అవును. సో ఇవి లేడీస్ ఇంకా మోస్ట్ ప్రిఫరబుల్ డ్రింక్ అని చెప్పొచ్చనమాట. హ్మ్. సో దీంట్లో మిక్సాలజీ ఉంటుంది. అంటే 2, 3 డిఫరెంట్ డ్రింక్స్ కానీ ఇంకా ఎక్కువ డ్రింక్స్ కానీ మిక్స్ చేసి దీన్ని ప్రిపేర్ చేస్తారనమాట. యెస్. సో దీనికి మనకు ఇండియాలో యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్‌లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. హ్మ్. హ్మ్. అబ్రాడ్‌లో అయితే చాలా డిమాండ్ ఉందండి దీనికి. ఓకే. అండ్ లైక్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ స్కిల్స్ అంటే దీంట్లో కొంచెం స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ బాగుంటే మనకు మంచి సాలరీ స్కేల్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో హోటల్ మేనేజ్‌మెంట్‌లోనే అదొక కోర్సా? లేకపోతే అదొక జస్ట్ ఒక సబ్జెక్ట్ లాగానా? యాక్చువల్లీ మనకు ఎఫ్&బి సర్వీసెస్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో హుహు. దాంట్లోనే ఈ బార్‌కి సంబంధించి మళ్ళీ తర్వాత ఈ బార్‌టెండింగ్ గురించి ఉంటుందన్నమాట. ఓకే. బట్ స్పెషల్‌గా మనం కోర్స్ చేయాలనుకుంటే దీనికి స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. ఎటువంటి షార్ట్ టర్మ్ వర్క్? కోర్సెస్ ఉంటాయి లేదా 6 మంత్స్ వరకు కోర్సెస్ ఉంటాయి. ఓకే. ఎటువంటి వర్క్ ఉంటది ఇందులో? ఇక్కడ ఏంటంటే మనకు మోస్ట్ ప్రాబబ్లీ మిక్సింగ్ అన్నమాట. ఓకే. ఏది ఈ ఆల్కహాల్ మిక్సింగ్ అనేది హ్మ్. హ్మ్. లైక్ విస్కీ కానీ లేకపోతే రమ్, యాహ్! జిన్. కాక్టైల్స్ మిక్స్ యెస్, చేసే యెస్. వర్క్ అంతా ఆబ్వియస్లీ. ఉంటది పబ్స్‌లో వాటిలో. ఓకే. మిక్సింగ్‌తో పాటు ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఆ! అన్నమాట. కరెక్ట్. యెస్. వీళ్ళకి ఒక మంచి ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటే హ్మ్. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఎలాగో ఉంటాయి. ఇండియాలో కూడా ఇప్పుడు పబ్ కల్చర్ అనేది ఎక్కువ కాబట్టి యెస్. ఆల్మోస్ట్ ఇంకా ఆబ్వియస్లీ. ఫారిన్ కంట్రీస్ అంటే ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకు ఫారిన్ కంట్రీస్‌లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయా? ఎగ్జాక్ట్‌లీ. సో పే స్కేల్ ఎలా ఉంటది వీళ్ళకి? పే స్కేల్ అంటే జనరల్‌గా అయితే మనకు హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి 15,000-25,000 ఉంటుందండి. హుహు. సో ఈ బార్‌టెండింగ్ వాళ్ళకి కొంచెం బెటర్ సాలరీస్ ఉంటాయని చెప్పొచ్చు. ఓహ్! నైస్. అండ్ మనకు గోవా కానీ ఎక్కడైతే మంచి పార్టీ ప్లేసెస్ ఉంటాయో హుహు. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ అంటే లైక్ లార్జ్ 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. సో ఓకే. వాటిలలో అండ్ ఈవెన్ అబ్రాడ్‌లో అయితే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. 50,000 పైన కూడా సాలరీ ఉంటుంది. ఓకే. సో కెరియర్ గ్రోత్ అనేది ఉంటదా ఇందులో? లేకపోతే ఓన్లీ డెఫినెట్లీ స్టిక్ ఆన్ టు సీనియారిటీ ఉంటుందండి. కెరియర్ గ్రోత్ ఉంటుంది. మనకు ఐ మీన్ ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ సాలరీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు వేరే డిపార్ట్మెంట్స్‌లో ఉన్నట్టు ఎక్కువ వేరియేషన్స్ ఉండవన్నమాట. ఓకే. పొజిషన్స్‌లో ఎక్కువ వేరియేషన్స్ ఉండవు. వేరియేషన్స్ ఉండవు. మన కరెక్ట్. ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మనకు ఒకవేళ ఐడెంటిటీ క్రియేట్ అవుతే హ్మ్. మన కోసమే బార్‌కొచ్చేవాళ్ళు, మన కోసమే పబ్‌కొచ్చేవాళ్ళు డెఫినెట్‌లీ ఉంటారన్నమాట. ఓకే. సో ఇంకా యెస్. ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి హోటల్ మేనేజ్‌మెంట్‌లో? అంటే మనకు జనరల్‌గా లైక్ కామన్ ఆడియన్స్‌కి తెలిసిందేంటంటే లైక్ మీరన్నట్టు హోటల్ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్‌లో వర్క్ చేయడం, షెఫ్‌గా వర్క్ చేయడం, లేకపోతే మీరన్నట్టు ఫ్రంట్ ఆఫీస్ కానీ ఇలా ఉండడం. అవును. అవి కాకుండా ఇంకేమైనా వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా హోటల్ మేనేజ్‌మెంట్ చేసిన వాళ్ళకి? యెస్ అండి. ఇప్పుడు ఈ బార్‌టెండింగ్ కాకుండా మనకు బరిస్టా అని కూడా ఇంకొక ఓకే. ఆపర్చునిటీ ఏంటది? ఉందన్నమాట. బరిస్టా ఏంటంటే ఇది కాఫీ మేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓహ్! నైస్. అంటే కాఫీ మేకర్‌ని బరిస్టా అంటాం అన్నమాట. హుహు. సో వీళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన ఇండియాలో కూడా స్టార్‌బక్స్ ఉంది. హ్మ్. ఓకే. ఇట్లాంటి కాఫీ షాప్స్ చాలా ఇప్పుడు బరిస్టా మనం అనే కాఫీ షాపే ఉంది యెస్. యాక్చువల్లీ. హైదరాబాద్‌లో యాక్చువల్‌గా మనకు ఈ కెఫేస్ అనే కల్చర్ అనేది ఎక్కువ అవును. అయిపోయింది. సో మనం ఎక్కడెళ్ళినా ఇంతకుముందు ఎలా అయితే రెస్టారెంట్స్ ఉన్నాయో ఇప్పుడు హ్మ్. ప్రతి స్ట్రీట్‌కి ఆల్మోస్ట్ హ్మ్. ఒక కాఫీ షాప్ అనేది కెఫే అనేది వచ్చేస్తుందన్నమాట. ఓకే. సో దీనికి చాలా మంచి డిమాండ్ ఉంది. హ్మ్. అండ్ అబ్రాడ్‌లో అయితే దీనికి ఇంకా బెటర్ డిమాండ్ ఉంది. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు కాఫీ షాప్స్, కెఫేస్ వచ్చినా అండ్ నాట్ ఓన్లీ కొన్ని టౌన్స్‌లో ఇంకా లేవనే చెప్పాలి. హ్మ్. మనం జనరల్‌గా కాఫీ ప్రిఫర్ చేస్తాం, టీ ప్రిఫర్ చేస్తాం. అదే అబ్రాడ్‌లో అయితే కంపల్సరీ వాళ్ళు కెఫేస్‌కే వెళ్తారు అండ్ స్పెషలైజ్డ్ కాఫీస్ తీసుకుంటారన్నమాట. లైక్ ఓకే. క్యాపుచినో, మోకా, హ్మ్. ఓకే. లైక్ ఎస్ప్రెసో హ్మ్. ఇట్లాంటి కాఫీస్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో వీళ్ళకి స్పెషలైజ్డ్ ఎవరైతే బరిస్టా ఉంటారో వాళ్ళు కాఫీస్ ప్రిపేర్ చేస్తారన్నమాట. ఓకే. సో దీంట్లో కూడా ఎట్లా అయితే మన బార్‌టెండర్‌కి స్కిల్స్ ఉంటాయో బరిస్టాకి కూడా స్కిల్స్ ఉంటాయన్నమాట. హ్మ్. దీంట్లో కూడా ఆర్ట్ ఉంటుంది. సో మనం ఓకే. కాఫీలో చూసినప్పుడు ఈ ఫ్లవర్ డిజైన్స్ అవును. డిఫరెంట్ అవును. డిఫరెంట్ డిజైన్స్ యెస్. ప్రిపేర్ చేస్తారు. హార్ట్ షేప్ డిజైన్స్. హ్మ్. సో దీనికి కూడా స్కిల్ కావాలి, ఎక్స్‌పర్టైజ్ కావాలి. హ్మ్. సో అది ఉంటే మాత్రం డెఫినెట్‌లీ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఓకే. అబ్రాడ్‌లో మంచి సాలరీ స్కేల్స్ ఉన్నాయి దీనికి. ఓకే. సో యూజువల్‌గా అంటే హోటల్ మేనేజ్‌మెంట్ అనగానే చాలా మందికి ఒక అండర్ రేటెడ్ థాట్ ఉంటది చాలా అవునండి. మందికి. బట్ ఇప్పుడు కొంచెం ఫ్లరిష్ అయింది. ఎక్స్‌ప్లోర్ అవుతున్నారు. అందరూ ఎక్స్‌పోజ్ అవుతున్నారు కాబట్టి యెస్. ఇందులో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని విన్నాము. సో హైయెస్ట్ ఆపర్చునిటీ ఏంటి? హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఏ ఫీల్డ్ చూజ్ చేసుకుంటే గ్రోత్ ఉంటది ఫినాన్షియల్‌గా అండ్ యాస్ వెల్ యాస్ యూ నో కెరియర్ పరంగా?
యాస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే వేరే ఏ కోర్సెస్ తీసుకున్నా సరే హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే దీంట్లో మీరు నెంబర్‌కి ఒక 100 అన్నామంటే 100 ఆపర్చునిటీస్ నిజంగా ఉన్నాయి. అంటే 100 డిఫరెంట్ వేరియస్ ఫీల్డ్స్‌లో మనకు ఆపర్చునిటీ ఉన్నాయన్నమాట. అంటే ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మనం హోటల్‌లోనే ఒక 10, 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ డిపార్ట్మెంట్స్‌లో మనం ఏ డిపార్ట్మెంట్‌కి మనం సూట్ అయితే ఆ డిపార్ట్మెంట్‌లో వెళ్ళొచ్చు. అలా కాకుండా ఎయిర్‌పోర్ట్స్, ఎయిర్‌లైన్స్, క్రూజ్ లైన్స్ ఉంది. అలా కాకుండా మనకు టూరిజం డిపార్ట్మెంట్‌లో వెళ్ళొచ్చు. ట్రావెలింగ్ ఇట్లా ఎందులో అంటే మనం ఎన్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్‌ని మనం పిక్ చేసుకోవచ్చనమాట. అయితే దీంట్లో బ్యూటీ ఏంటంటే మనకు ఏది సూట్ అవుతుందో, మనం దేంట్లో ఫిట్ అవుతామో దాంట్లో మనం వెళ్ళొచ్చు. జనరల్‌గా మీరు చెప్పినట్టు హైయెస్ట్ పొజిషన్ అంటే ఇప్పుడు హోటల్ తీసుకుంటే హోటల్‌లో హైయెస్ట్ పొజిషన్ జనరల్ మేనేజర్ అండి. ఓకే. సో జనరల్ మేనేజర్‌కి యాక్చువల్‌గా చాలా మంచి పే స్కేల్ ఉంటుంది. లైక్ 3 లాక్స్, 5 లాక్స్ వరకు ఉంటుంది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి జనరల్ జాబ్ మేనేజర్? రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టోటల్ హోటల్ ఆపరేషన్స్ అన్నీ జనరల్ మేనేజర్ కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. ఓకే. అయితే జనరల్ మేనేజర్‌కి ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళు హోటల్‌లోనే స్టే చేస్తారు. వాళ్ళకొక స్వీట్ రూమ్ అంటే మొత్తం వావ్! ఒక అకామిడేషన్ ఇచ్చేస్తారు. దాంతో పాటు ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి ఇయర్‌లీ. సో చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట వాళ్ళకి. ఓకే. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు అక్కడే ఉండి హోటల్ ఆపరేషన్స్‌ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తూ మేనేజర్స్ అందరిని కంట్రోల్ చేసేది జనరల్ మేనేజర్ డ్యూటీ యాక్చువల్‌గా. ఓకే. అంటే హోటల్‌లో ఒక్కొక్కసారి ఔట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోవచ్చు. బడ్జెట్ ఔట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళొచ్చు. ఆపరేషన్స్ ఔట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళొచ్చు. సో దీన్ని మోస్ట్‌లీ స్క్రూటినైజ్ చేయడము, దీన్ని మానిటర్ చేయడమే జనరల్ మేనేజర్ డ్యూటీ. ఓకే. సో యూజువల్‌గా ఇప్పుడు ఏదైనా ఇంజినీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇలా తీసుకుంటే ప్రెస్టీజియస్ కాలేజెస్ చూస్ చేసుకుంటేనే మనకు బెటర్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి, బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటారు. అలా అవునండి. హోటల్ మేనేజ్మెంట్‌లో కూడా ఇటువంటి కాలేజెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి మంచి యూనివర్సిటీస్‌లోనే జాయిన్ అవ్వాలి అనేదేమైనా ఉందా? డెఫినెట్‌లీ అండి. ఎందుకంటే మంచి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ లేకపోతే మీరు కోర్స్ చేసిన దానికి తర్వాత రిజల్ట్ అనేది కరెక్ట్‌గా రాదనమాట. ఓకే. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ ఓరియెంటెడ్ కోర్స్ అనమాట. సో దీన్ని ఎంత మీరు ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారో డెఫినెట్‌లీ మీ గ్రోత్ అనేది అంత బావుంటుంది. అంటే లైక్ ప్రతి డిపార్ట్మెంట్‌కి ఒక ల్యాబ్ అనేది ఉంటుంది. సో ఆ కాలేజ్‌లో ఆ ల్యాబ్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్ ప్రాపర్‌గా ఉండాలి. ఓకే. దాంతో పాటు వీళ్ళకి కిచెన్ ప్రాక్టికల్స్ జరుగుతాయి. సో దాంట్లో మనకు ఫుడ్ ఇంగ్రీడియెంట్స్ అనేవి తీసుకొని రావాలి. ఓకే. సో అవి ప్రాపర్‌గా పర్చేస్ చేయాలి. అండ్ ప్రాక్టికల్ అనేది అదే ఎగ్జాక్ట్‌లీ ఆ ఇంగ్రీడియెంట్స్‌తోనే చేపిస్తేనే మనకు ఆ ఫీల్ కానీ, ఆ టెక్స్చర్ కానీ, దాని తర్వాత ఎక్స్‌పర్టైజ్ కానీ వస్తుందనమాట. ఇప్పుడు పార్స్లీ అని ఒకటుంటుంది. పార్స్లీ ప్లేస్‌లో మనం కొత్తిమీర తీసుకొని వచ్చామనుకోండి. సో దట్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్. డెఫినెట్‌లీ. సో అంటే లైక్ మనకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మటన్ కాస్ట్‌లీ అని చెప్పి కొన్ని చికెన్ ప్రిపరేషన్స్ చేపించి చూపించే కాలేజెస్ కూడా ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. సో మటన్ అంటే మటనే చూపించండి. ఓకే. ఆరిగానో అంటే ఆరిగానో చూపించండి. ఓకే. ఇట్లా ఏదైతే ఉంటుందో ఇంగ్రీడియెంట్ దాన్ని అలానే చూపించి, అలానే ప్రెజెంట్ చేసి, దాంతోనే ప్రిపేర్ చేస్తే దాని అథెంటిసిటీ అనేది పోకుండా ఉంటుంది. స్టూడెంట్ కూడా లెర్నింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే. సో సో కాలేజెస్‌లో మంచి ఎక్విప్‌మెంట్ ఉన్న కాలేజెస్, మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ అండ్ మంచి ఫ్యాకల్టీ, ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్న కాలేజ్ చూస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తానికి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఇందులో? అంటే మనం హోటల్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ఈజియెస్ట్ జాబ్‌లోకి వెళ్ళాలి. ఈజియెస్ట్ థింగ్ అంటే మనము చాలా హ్యాపీగా ఎవ్రీ టైమ్ చేసుకుని ఇప్పుడు మీరన్నట్టు మేనేజర్ అంటే చాలా టఫెస్ట్ జాబ్ అని నాకు అర్థమవుతుంది. యెస్ అండి. సో అలా కాకుండా ఈజియెస్ట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? ఈజియెస్ట్ జాబ్ అంటే మనకు నచ్చిందే ఈజియెస్ట్ జాబ్ అంటానండి అంతే నేను. డెఫినెట్‌లీ. ఓకే. అయితే జనరల్‌గా ఈజియెస్ట్ జాబ్ అన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం స్టడీస్ చేస్తున్నాం. అసలు మనకు ఇంట్రెస్టే లేదు. మనకు ఏమీ రాదనుకుందాం. అంటే సరిగ్గా స్పెల్లింగ్స్ కూడా సరిగ్గా రావనుకుందాం. అలాంటప్పుడు కుకింగ్ వస్తే కిచెన్‌లో మనం బ్యాక్ ఎండ్‌లో ఉంటూ కూడా కుకింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో లేదంటే రూమ్ సర్వీస్ ఆర్డర్ టేకర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. సో దాంట్లో మనం పని చేసుకోవచ్చు. లేదా గెస్ట్ తోటి డైరెక్ట్ ఇంటరాక్షన్ లేని ఎక్కడైనా సరే మనకు బ్యాక్ ఏరియాస్ ఉంటాయన్నమాట హోటల్‌లో. సో ఇంటరాక్షన్ లేకుండా ఉండే ఏరియాస్‌లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈజీ అనేది నా వరకైతే అంటే కొంతమందికి స్టేజ్‌లో వచ్చి మాట్లాడడానికి కూడా చాలా భయమేస్తుందండి. వణికిపోతా ఉంటారు. సో నా వరకు నేను లెక్చర్ ఇవ్వడం చాలా ఈజీ అనుకుంటాను. కానీ చాలా మందికి లెక్చర్ ఇవ్వడం చాలా కష్టం అనిపించచ్చు. ఓకే. మీకు యాంకరింగ్ చాలా ఈజీ. అంటే మేబీ ప్రాక్టీస్ వల్ల మీకు చాలా ఈజీ అనిపిస్తుండొచ్చు. వేరే వాళ్ళకి అది చాలా కష్టం. అంత ఈజీగా ఇది కాదు. ప్రాక్టీస్ వల్ల, ఇంట్రెస్ట్ వల్ల డెఫినెట్‌లీ మనం ఏది చేస్తామో అదే మనకి ఈజీ. సో మీరు ఫ్రంట్ ఆఫీస్ ఫ్యాకల్టీ అన్నారు కదా. సో స్టార్టింగ్ అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎందులో జాయిన్ అయ్యారు? అండ్ ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్లారు? సో నేను హోటల్ మేనేజ్మెంట్ అయిన తర్వాత నేను అంటే కాలేజ్‌కి సంబంధించిన హోటల్ ఉందన్నమాట. కేటరియా
హోటల్స్ అండ్ టవర్స్ అని చెప్పి. దాంట్లో నేను ఫ్రంట్ ఆఫీస్లో జాయిన్ అయ్యానండి. సో అక్కడ జాబ్ చేసిన తర్వాత నేను లియోనియా హాలిస్టిక్ డెస్టినేషన్లో వర్క్ చేశాను. అండ్ దెన్ అక్కడ నుంచి ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఫ్రంట్ ఆఫీస్ లెక్చరర్గా జాయిన్ అయ్యానండి. అండ్ దెన్ అక్కడ నుంచి నేను ఖతార్ మూవ్ అయ్యాను. సో ఆల్మోస్ట్ 2 years వరకు నేను ఖతార్లో ఏమంటారు రెస్టారెంట్ క్యాషియర్గా వర్క్ చేశాను. అండ్ ఫ్రంట్ ఆఫీస్ క్యాషియర్ అండ్ రిసెప్షనిస్ట్గా పనిచేశాను. అండ్ ఈవెన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను నేను. అండ్ దెన్ అగైన్ బ్యాక్ టు హైదరాబాద్ మళ్ళీ టీచింగ్లోనే జాయిన్ అయ్యాను. ఓకే. ఈజీగా ఉంటదా టీచింగ్ అంటే సాలరీస్ కానీ ఎవరైనా చాలా మందికి ప్యాషనేట్‌గా ఉంటది. వన్స్ హోటల్ మేనేజ్మెంట్ అయిన తర్వాత అందులో చాలా మంది వేరే వేరే ఫీల్డ్స్‌కి వెళ్ళినా కొంతమంది కొంత సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు టీచింగ్ వైపు వెళ్ళాలి అని. ఎవరైనా డాక్టర్స్, ఇంజినీర్స్ ప్రతి ఒక్కళ్ళు ఆ టీచింగ్ ఫ్యాకల్టీ అనేది చాలా ఇష్టపడుతుంటారు. హోటల్ మేనేజ్మెంట్‌కి బాగుందంటారా టీచింగ్ స్టాఫ్ ఫ్యాకల్టీ? ఎస్ అండి. హోటల్ మేనేజ్మెంట్‌కి టీచింగ్ చాలా బెటర్ అని చెప్తాను. అయితే నేను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, పర్సనల్ లైఫ్ కోరుకోవడం వల్ల నేను టీచింగ్‌ని ప్రిఫర్ చేయాల్సి వచ్చింది. బట్ నేను ఒక సజెషన్ లాగా ఎవరికైనా ఇవ్వాలన్నా, అడ్వైజ్ ఇవ్వాలన్నా సరే నేనేం చెప్తానంటే 40+ తర్వాతనే టీచింగ్‌లోకి రమ్మని చెప్తాను అనమాట. నేను ఎర్లీ ఏజ్‌లో టీచింగ్‌లోకి ఎంటర్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుందో డెఫినెట్లీ ఆ ఎక్స్పీరియన్స్‌ని స్టూడెంట్‌కి షేర్ చేయొచ్చు ఫస్ట్ థింగ్. కరెక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ శాలరీ పరంగా అంత సాటిస్ఫాక్టరీ శాలరీస్ అయితే ఉండవండి. లైక్ కంపేర్ టు హోటల్స్ అంత సాలరీస్ ఉండవు. రెప్యూటెడ్ కాలేజెస్లో ఒక 2-3 కాలేజెస్లో ఉంటాయండి. బెనిఫిట్ నేను జనరల్గా మిమ్మల్ని ఎవరినైనా క్వశ్చన్ చేస్తే, ఎవరైనా ఒక కాలేజ్ డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ మీ దగ్గర ఇంటర్వ్యూకి వస్తే ఎవరికైనా నేను అడగమనే ఒకటే క్వశ్చన్ ఏంటంటే, మీరు అపార్ట్ ఫ్రమ్ శాలరీ మీరు ఏం బెనిఫిట్స్ మీరు ఎంప్లాయీస్కి ఇస్తున్నారని అడగండి. ఓకే. జనరల్గా ఏంటంటే శాలరీతో పాటు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు దాని తర్వాత మీకు అలవెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. పిఎఫ్ ఉండాలి. ఓకే. సో ఈ అలవెన్సెస్ ఏమి ఉండవు ఆల్మోస్ట్. వెరీ నీల్. రెప్యూటెడ్ కాలేజెస్ అంటే 3-4 ఉన్నాయండి హోటల్ మేనేజ్మెంట్. డిగ్రీ తీసుకుంటే 100కి పైగా చూపిస్తాను నేను హైదరాబాద్ లో. కానీ ఇది హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి రెప్యూటెడ్ కాలేజెస్ లో ఉన్నాయి కానీ ఫెసిలిటీస్. అండ్ మోస్ట్లీ ఏ కాలేజెస్ లో లేవని. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇట్స్ దేర్ చాయిస్ అని చెప్తాను నేను. ఓకే. అంటే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ లాగా లేకపోతే ఒక రెప్యూటెడ్ చైన్ ప్రాపర్టీ లాగా ఎదగాలని అనుకోవట్లేదు అనమాట. ఓకే. బట్ చాలా వరకు నేను కొన్ని ఈవెంట్స్ హోస్ట్ చేశాను. షెఫ్స్ అసోసియేషన్స్ అని ఉంటాయి. అలాగా మీకేమైనా సెపరేట్ గా అసోసియేషన్స్ ఏం లేవా? షెఫ్స్ అసోసియేషన్ అనేది మా దానికి సంబంధించింది. బట్ ఇప్పుడు ఫ్యాకల్టీస్ కి సంబంధించి సెపరేట్ గా అసోసియేషన్ అంటూ ఏమీ లేదండి. ఒకవేళ ఉంటే డెఫినెట్లీ ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అయితే ఫ్యాకల్టీగా వెళ్ళొద్దు అంటారా? వెళ్ళిన 40 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే వెళ్ళండి. రెప్యూటెడ్ కాలేజెస్ లో సాలరీస్ ఉన్నాయండి. నేను మళ్ళీ వాళ్ళని అనవసరంగా చెప్పట్లేదు. ఓకే. వెరీ ఫ్యూ కాలేజెస్, నేను అదే చెప్తున్నా. 3 or 4 కాలేజెస్ ఉన్నాయి మంచి సాలరీస్ పే చేసేవి. మిగతావన్నీ 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు వాళ్ళకి పొజిషన్ లేదు, సాలరీ మంచిది కూడా లేదండి. ఓన్లీ ఫర్ సర్వైవల్ దే ఆర్ వర్కింగ్. ఐఎమ్ లిటరలీ టెల్లింగ్ యూ. అంటే ఇది మీరు క్రాస్ చెక్ చేసుకున్నా సరే దిస్ ఇస్ ద ట్రూత్. కొన్ని ఫీల్డ్స్ లో కొన్ని అలా ఉంటాయి. అంటే గ్రోత్ ఉండదు, బట్ వీ హావ్ టు వర్క్ బికాజ్ ఫర్ ద సర్వైవల్ అని. ఎగ్జాక్ట్లీ. అయితే మీరు ఏమంటారు, ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ప్యాషనేట్ గా ఉంటారు హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అని, వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, జనరల్గా హోటల్ మేనేజ్మెంట్కి చాలా మంది ఏమనుకుంటారంటే ఇది జస్ట్ అంటే కొంచెం లైట్ నాలెడ్జ్ ఉన్న పిల్లలు లేకపోతే జస్ట్ పాస్ అయ్యే పిల్లలు మాత్రమే చేసుకునే కోర్స్ అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఎవరైతే మంచి పర్సంటేజ్తో పాస్ అవుతారో, మంచి పర్సంటేజ్ కాకపోతే నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా రావచ్చు. వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి కోర్స్ చేస్తే మంచి పొజిషన్స్ ఉన్నాయి, లేకపోతే మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే. సో ఇది కూడా ఒక పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ కోర్స్ అండి. అయితే ఇప్పుడు హైయెస్ట్ పెయిడ్ సాలరీస్ కానీ హైయెస్ట్ ఉన్న మీరు ఇందాక చెప్పినట్టు ఈ అలవెన్సెస్ ఇవన్నీ కానీ మనకు నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, మిలిటరీ ఫోర్సెస్లోనే తెలుస్తాయి, ఉంటాయి కూడా మన ఇండియాలో. ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ అన్ని ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ 3 కేటగిరీస్లో హైయెస్ట్ పేమెంట్ ఉంటుంది, హైయెస్ట్ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ 3 సర్వీసెస్లో ఎక్కడైనా అకామిడేట్ అవ్వగలమా? నేవీస్ కానీ మిలిటరీ కానీ అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకు? ఆపర్చునిటీస్ అంటే డిగ్రీ చేస్తే డెఫినెట్లీ ఆపర్చునిటీ ఉందండి. అంటే ఇప్పుడు ఎలాగైతే మీరు క్వాలిఫికేషన్తో వెళ్తారో
అలానే వెళ్ళొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నేవీ కానీ లేకపోతే మిలిటరీ అని మీరు చెప్పారు నేవీ కదా. అంటే లైక్ ఫుడ్ కావాలి, Yes, food yes. ఉండాలి, వాళ్ళతో పాటు ట్రావెల్ చేసే persons. అయితే ఇట్లా స్పెషలైజ్డ్ గా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళని వాళ్ళు ఏం రిక్రూట్ చేసుకోరు. ఎందుకంటే అవునా? ఓకే. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కుక్ కావాలంటే వాళ్ళ దాంట్లోంచి కుక్ ని కూడా తీసుకుంటారు అనమాట. వాళ్ళకే ట్రైన్ చేసుకుంటారు. ఓకే. ఓకే. అయితే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అలా అనేది ఏం అలా లేదు. ఏం లేదు. సో జనరల్ గా మనం డిగ్రీ చేసి మనము ఆర్మీలోకి నేవీలోకి వెళ్ళాలన్నా సరే, ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళాలన్నా సరే జనరల్ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో అందులో ఆపర్చునిటీస్ అయితే మనకి ఏముండవు. బట్ ఫారిన్ ఆపర్చునిటీస్ ఉంటాయి చాలా. ఫారిన్ ఆపర్చునిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. గవర్నమెంట్ ఏమున్నాయి ఇప్పుడు లైక్ government గవర్నమెంట్ కి సంబంధించిన ఎలాంటి హోటల్స్ అయినా సరే, గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అయినా సరే, FSSAI అని ఉంటుంది మనకు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించింది. అవును. సో ఆ ఫుడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ లోకి మనం వెళ్ళొచ్చు. హోటల్ కి సంబంధించిన ఈ IATO తర్వాత టూరిస్ట్ ట్రావెల్ అండ్ టూరిజం ఆర్గనైజేషన్స్ ఇవి ఉంటాయి అనమాట. సో వాటికి సంబంధించిన వాటిల్లో మనకు ఆపర్చునిటీస్. జాబ్ ఆపర్చునిటీస్ అంటే సాలరీ పరంగా ఎలా ఉంటది గవర్నమెంట్ లో వాళ్ళు వెళ్తే? గవర్నమెంట్ లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, సాలరీస్ కూడా బాగుంటాయండి. రీచ్ Pay scale అవ్వాలంటే అనేది బాగుంటుంది. లైక్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి. అవును, రిక్రూట్మెంట్ కి వాళ్ళు డెఫినెట్లీ నోటీస్ అనేది ఇస్తారు. సో ఆ రిక్రూట్మెంట్ క్రైటీరియాతోనే మనం దాంట్లోకి రీచ్ అవ్వచ్చు. సో ఓవరాల్ గా ప్యాషనేట్ గా ఉంటే హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. దెర్ విల్ బి ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సలీం. థ్యాంక్ యూ.